హాయ్ ఎవ్రీవన్, యువర్ ఎట్ రిషిస్ కుక్ హౌస్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా అలాగే ఈజీగా రెడీ చేసుకునే సేమియా క్యారెట్ పాయసం రెసిపీ చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1/4 కప్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తురుమును తీసుకుంటున్నాను. మీరు కనుక స్వీట్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. కొంచెం సేపటికి బెల్లం కరుగుతుంది. ఇలా కరిగిన తర్వాత బెల్లం కొంచెం చిక్కగా అయ్యే వరకు కరిగించి పక్కనుంచండి. మరీ చిక్కగా అవసరం లేదు, కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. ఈ బెల్లం పాకాన్ని పక్కకు తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని కలర్ మారేంత వరకు వేయించి పక్కకు తీసుకోండి. అలాగే అదే ప్యాన్లో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు దాకా సేమియా వేసుకొని సేమియా కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక పెద్ద క్యారెట్ని గ్రేటర్లో పెద్ద హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసుకుని ఇలా క్యారెట్ తురుము తీసుకోండి. ఈ క్యారెట్ తురుమును కూడా నెయ్యిలో వేయించి పచ్చివాసన పోయేలాగా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత 1 లీటర్ చిక్కటి పాలను తీసుకుని బాయిల్ చేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కొన్ని పాలను తీసుకుని పక్కన ఉంచండి. ఇది మనం తర్వాత యూజ్ చేద్దాం. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ తీసేసి వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత రోస్ట్ చేసుకున్న సేమియా కూడా వేసుకొని కలుపుకుంటూ సేమియా సాఫ్ట్గా అయ్యేలాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోండి. ఇలా సేమియా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని కలుపుకొని ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకొని 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు దీనిలో మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల పాయసం అనేది చిక్కగా ఉండకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. పాయసం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందే రెడీ చేసుకుని చల్లార్చుకున్న బెల్లం సిరప్ని అయితే దీనిలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.